ఏదైతే శాఖ స్థలం ఉంటుందో అదే శాఖ స్థలంలో ఉండాలి. ఎవరు సంఘ స్థానాలు రాళ్ళు క్లీన్ చేసుకోండి. చిన్నగా రాళ్ళు రూపంలో మనం పక్క బాక్స్ వేయద్దు, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎల్లమ్మగుట్ట ప్రగతి నగర్ మాధవ ప్రభా శాఖ 41, పిఎన్టీ కాలనీ శ్రీనగర్ కాలనీ కుదిరాం బోస్ శాఖ 42, ఎల్లమ్మగుట్ట కుదిరాం బోస్ సాయం శాఖ 43, రత్నాల కల్లాం హనుమాన్ శాఖ ఎల్లమ్మగుట్ట 44, వినాయక్ నగర్ యాదగిరి బాగ్ సాయి కృపా నగర్ సంకట విమోచన శాఖ 31, పంచముఖి కాలనీ భవానీ నగర్ హౌసింగ్ బోర్డ్ రోడ్డు అమరేశ్వర నగర్ మహారాణా ప్రతాప్ శాఖ 38, రామదేవర ఉపనగర్ అమలవాడి రైల్వే క్వార్టర్ సుభాష్ నగర్ ఇండోర్స్ కాలనీ నేతాజీ శాఖ 51, రామదేవాడ రైల్వే గేట్ శివాజీ చౌక్ 52 ఛత్రపతి శాఖ, గౌతమ్ నగర్ చంద్రశేఖర్ కాలనీ మైసమ్మ వీధి కేశవ ప్రభాత్ 53, దుబ్బా కేసీపీ ఆయిల్ మిల్ పెనాకట్ట వివేకానంద శాఖ 54, దుబ్బా విద్యానగర్ హనుమాన్ సాయం శాఖ 55, రాజీవ్ నగర్ ఆదర్శ నగర్ తిలక్ శాఖ 56, అర్సపల్లి భగత్ సింగ్ శాఖ 57, సంజయ్ కాలనీ అంబేద్కర్ కాలనీ పవన్ నగర్ అక్షర్ధామ్ శాఖ 58. మన సంఘస్థానంలో రాళ్ళని వరుసగా తీసేసి అదే లైన్లో బార్డర్ లైన్లో పెట్టాం. కంటేశ్వర్ నగర్ శ్రీరామ్ ప్రభాత్ శాఖ బలరామ్ మందిర్ గాజుల్పేట్ సంతచారి బస్తీ వాళ్ళు తొందరగా చేరుకోవాలి. ఎవరి శాఖలో వాళ్ళు చేరుకోవాలి. ఆ శాఖలో ఎక్కడైతే మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయో రాళ్ళని తీసి పక్కకేసుకోవాలి. గమనిస్తాం. కేవలం ప్రారంభంలో స్వస్థ ఈ ఒకటే వస్తుంది. తర్వాత ముఖ్య శిక్షకులు ప్రారంభం మొత్తం తీసుకోవాలి. ఎవరు ప్రారంభం వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ 7:35కి ఒక పొడవుగా కొట్టేస్తుంది. దాని తర్వాత ముగింపు ఆజ్ఞలు తీసుకోవాలి. ముగింపు ఇలా వేసి ముగింపు ఆజ్ఞలన్నీ తీసుకొని సంపద వేసి నిలబెట్టాలి. వెంటనే ఉపవేశాన్ని కేంద్రం నుంచి వస్తుంది. శ్రీరామ్ బలరామ్ మందిర్ శాఖ 11, వశిష్ఠ మహర్షి 12. డబ్బా నంబర్లు చూసుకోండి. వశిష్ఠ మహర్షి 12, లవకుశ జీ 31 రాలేదు. పోలీస్ స్టేషన్ పోలేదు. ఇంకా చూసుకోవాలి తొందరగా. వినాయక్ నగర్ ఆ కంటేశ్వర వాళ్ళందరూ బయట మండలం చేసి ఎవరు వస్తారండి? ఎక్కడ బయట ఎక్కడికి మండలం చేయడం అక్కడ ముచ్చట్లు పెట్టడం కాదు. ఎవరు భాషలో వెళ్ళిపోవాలి తొందరగా. మీ ధ్వజమండలం అలంకరించుకోండి తొందరగా. సమయం లేదు. కేవలం 10 నిమిషాలు ఉంది. ఎవరు భాషలో వాళ్ళు వెళ్ళిపోవాలి. ముప్పై ఆరు దీనిదయాళ్ శాఖ 36. అందరూ ఒక క్రమ పద్ధతిలోనే పార్క్ చేయాలి. పార్కింగ్ కూడా డిస్టర్బెన్స్ చూసుకోవాలి. తమ తమ శాఖ స్థలంలో
నీళ్ళ డబ్బాలు కుర్చీలు చివరకు ఉన్నాయి. ఏ శాఖకైతే అవసరం ఉంటే ఇప్పుడు తీసుకొచ్చిన కుర్చీ శాఖలు పెట్టుకోవాలి. వాయిద్యాలు వెనుక పెట్టుకోవాలి. మిగతా ఘోష వాయిద్యాలు ఏమైనా తీసుకొస్తే శంఖ ఆనగండి వేదిక వెంట పెట్టుకోవాలి. దదాన ఎక్కడున్నా మనం ఏ బస్తీలో ఉంటున్నామో ఆ బస్తీకి సంబంధించిన శాఖలోనే మనం ఉంటాం. అయ్యా రైట్ సైడ్ ఉన్నటువంటి కుర్చీలను అక్కడ 5 విధంగా అమర్చుకుంటూ వెళ్ళండి దయచేసి. ముప్పై మదన మోహన మాలవ్య ఉపనగర శాఖ ముఖ్య శిక్షక్ ధ్వజ ప్రముఖుని సిద్ధంగా ఉంచుకోండి. దయచేసి ఎవరు కూడా పక్కల్లో ఉండదు, మనకు కేటాయించిన బాక్సులోనే ఉండాలి. తులజా భవాని 32వ నంబరు 32. తులజా భవానీ నగర్ सावधान सावधान घोष వాదకులు ఎవరి శాఖ బాక్సులో ముఖ్య శిక్షక్ ధ్వజ ప్రముఖ్ చూసుకోండి. పోలు స్టాండ్ ధ్వజం ఉన్నదా చూసుకోండి. ఎవరు కూడా పక్కల్లో ఉండొద్దు. అవసరం అనుకున్న వాళ్ళకి కుర్చీలు వేయండి. గమనించాలి. ముఖ్య శిక్షకులు సూచన గమనించాలి. ముఖ్య శిక్షకులు ముందుగా ధ్వజం ఎక్కిన తర్వాత ధ్వజాలను వంశీయులను ముగించిన తర్వాతనే ధ్వజస్వరం ఏదైతే చెప్పాలి. వంశీ వాదన వస్తుంది కదా మీ మైండ్లో, ఆ వంశీ పూర్తిగా అయిపోయిన తర్వాతనే ధ్వజస్వరం 1 2 3 చెప్పాలి. ధ్వజస్వరం అంటే వంశీ మొత్తం ఆగిపోయిన తర్వాతనే ఇవ్వాలి. అందరూ ప్రవేశం రావాలి. ఇది గమనించాలి. ముఖ్య శిక్షకులు వంశీ తర్వాత ధ్వజస్వరం చెప్పాలి. ధ్వజం ఎక్కిన వెంటనే ధ్వజస్వరం చెప్పడం లేదు. వంశీ ఆగిపోయిన తర్వాత ధ్వజస్వరం చెప్పాలి. ధ్వజారోహణం ఉంది కాబట్టి గమనించాలి. ఎవరి బాక్స్లో వాళ్ళు ఉండండి. వేరే బాక్స్ వాళ్ళతో మాట్లాడకండి దయచేసి. సమయం కేవలం 4 నిమిషాలే ఉంది. ఎవరైనా మహిళలు బాలికలు వచ్చినట్లయితే వేదికకు పార్కింగ్ వైపు కూర్చోవలసి కోరుతున్నాను. ఎవరు కూడా మహిళలు బాలికలు బాక్సులలో ఉండకూడదు. ముఖ్య శిక్షకులు ధ్వజ ప్రముఖులు సిద్ధంగా ఉండండి. భూపాలపల్లి గంగాస్థాన్ ఫేజ్ 2 తర్వాత 64 ముబారక్ నగర్ వివి నగర్ భూలక్ష్మి శాఖ 66 అగ్రేసర్ సमेत
సంపద చేరుకుంటాం 3 వరుసలు సమానంగా ఏరుకుంటాం 3 వరుసలు అగ్రేసర ఆప్త కృత సంఘ దక్ష दक्ष स्वस्थान आरम गणदक्ष विश्रम गण मंडल चेंज द लेग कुड़ीका रिवर्स एक चलो मोकल दे नडुम మీద నడు కుడి నుంచి ఎడమకు తిప్పండి మెల్లిగా అయినా కానీ అందరూ ఒక్క వైపు తిప్పాలా మీరు రివర్స్ రైట్ రండి ఈ సంజీవ్ గాంధీ కదా సంజీవ్ గాంధీ కదా ఈ సంజీవ్ గాంధీ దీని అటు పోతుంది లేదు సంజీవ్ గాంధీ కదన్న ఇప్పుడు తలను కింద పెట్టాలి సార్ కింద పెట్టి ఆనిస్తూ ఇట్లాగా ఒకటి
ఇబ్బంది ఉన్న చేయకండి ఇబ్బంది నిలబడండి ఇబ్బంది ఉన్న చేయకండి ఓం బాణవే నమః ఓం బాణవే నమః एक दो तीन चार पाँच छः आठ సాగరిస్తూ లోపల వైపు ఒక కాన్ని ముందుకు తీసుకొస్తాం రెండు కాళ్ళు పైకి దగ్గర తీసుకొస్తాం ఈ విధంగా ఇది మొత్తం 10 అంకెలలో ఉంటుంది ఇదే విధంగా చేస్తాం కంటిన్యూగా ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః एक दो चार पाँच छः सात आठ 9 10 आदित्यस्य नमस्कारः దాని వల్ల అక్కడ నిలబడడం చేయం కాదు ఓం భానవే నమః ఓం భానవే నమః एक दो चार पाँच छः सात आठ 9 10 ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః ओम श्री सवित्र सूर्यनारायणाय नमः एक दो चार पाँच छः सात आठ 9 10 आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने आयुप्रज्ञा बलं वीर्यं ओम आदित्याय नमः ओम आदित्याय नमः एक दो तीन चार पाँच छः सात आठ 9 10 ओम सवित्रे नमः ओम सवित्रे नमः एक दो तीन चार पाँच छः सात आठ 9 10 ओम अर्काय नमः ओम अर्काय नमः ओम अर्काय नमः एक दो तीन चार पाँच छः सात आठ 9 10 ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః ओम श्री सवित्र सूर्यनारायणाय नमः एक दो तीन चार पाँच छः सात आठ 9 10 आदित्यस्य नमस्कारम् आदित्यस्य नमस्कारम् कुर्वन्तु दिने दिने कुर्वन्तु दिने दिने आयुर्प्रज्ञा बलवीर्यम् ఓకేనా?
Bonaparte, Bonaparte, एक, दो, तीन, चार, पाँच, छः, फायर बदल, Bonaparte, विभाग ऐसा, एक, दो, तीन, चार, पाँच, छः, दक्ष, बंद, सिद्ध, कचराबाद, कमराबाद ये देखो, कमराबाद, एक, दो, तीन, अलग सा एक, दो, तीन, ఆసనాలు ఖచ్చితంగా
దోచేది కలపండి ముందు. మళ్ళీ రివర్స్. रोटेशन 1 2 3 4 5 मनी रिवर्स 1 2 3 4 5 1 2 మళ్ళీ ఇప్పుడు రెండు చైర్ కలిపి చేస్తాం. రివర్స్ 4 నిమిషాలు. పూర్తి బాడీ మొత్తం బాడీ ఫస్ట్ బాడీ ఎక్సర్సైజ్ రబ్బింగ్ ఫస్ట్ ఏంటంటే రబ్బింగ్ ఎక్సర్సైజ్, సెకండ్ ప్లాంక్స్ ఎక్సర్సైజ్, అంటే కాలు వెడల్పు చేస్తాం, చేతులు ఉన్నాయి అప్పుడు ఎక్కువ ఉండదు. అన్న చూడండి బ్రేక్ వచ్చేసి ఒక్కసారి మనిషి ఉన్న చూడ ఇంకా బయటకు వెళ్తాం. మనిషి నెమ్మదిగా బ్రీతింగ్ పైకి ఒకసారి స్లోగా ఇంటికి రాగాలి. అందరూ ఒకసారి రెస్ట్. ఎక్సర్సైజ్ నెంబర్ 3 లక్ష చేతులు ముందు పోసి ఆసన రైట్ సైడ్ స్లోగా మళ్ళీ ఎడమ సైడ్ ఎంత వస్తుంది, మళ్ళీ ముందుకు మళ్ళీ రైట్ సైడ్
కథ విభజన చేయాలి మళ్ళా యాంకర్ ఇవ్వండి అన్నా కథ విభజన చేద్దాం రండి ఘన విభజన అంటే నేను ఏకంట దో అన్నారు నువ్వు మళ్ళీ ఏకంట అన్నా మీరు ఏకనా ఏ కన్నాలు ఒకరి వెనక ఏ కన్నాలు ఒకరి వెనక ఏ కన్నాలు ఒకరి వెనక వాళ్ళందరూ ఇట్లాంటి పోయి ఏ కన్నాలు అందరూ ఇట్లాంటి దోహనాలు అటువంటి ఏ కన్నాలు ఇటు దోహనాలు లైన్ లైన్ నంబర్ గుర్తుపెట్టుకో ఎనిమిది ఉన్నారు నంబర్ చెప్తా నంబర్ చెప్పి వాళ్ళు రావాలి మనం చిన్నప్పుడు రాలేదా కత్తి తీసుకో చూపెట్టాలా ముగింపు ప్రారంభం చేయాలి. ముగింపు ఆజ్ఞ ప్రారంభం చేయాలి. అందరినీ సంపద చేయాలి. సంపద చేసిన తర్వాత సంఖ్య తీసుకోవాలి. మనం ముగింపులో ఏ విధంగా సంఖ్య తీసుకుంటామో ఆ విధంగా సంఖ్య తీసుకుని మళ్ళీ కేంద్రం నుంచి ఉపవిష్ట ఆజ్ఞ వస్తుంది. కూర్చోండి. గమనించండి. ఇది గమనించండి. ముగింపు మరియు మహాప్రచారాన్ని వేదిక మీదకి వస్తుంది. మన మహాప్రచారం గారు వేదిక మీదకి వస్తుంది. సంఖ్య తీర్చుకున్న అందరు తీసుకొని రెడీ ఉండాలి. సంఖ్య తీసుకోవాలి చివరికి. సంఘ సంపద చేరుకోండి. అందరు వెనకాల చేరుకోండి. వెనకాల చేయి దూరం తీసుకొని చేరుకోండి. కూర్చొని రాపియ అగ్రెసర్ అర్థ సంఘ దక్ష వెంకటేష్ వేదిక దగ్గరికి రావాలి. కల్లడ వెంకటేష్. కూర్చోలేని వాళ్ళు చైర్లు ఉంటాయి, చివరి కూర్చుంటాం.
అదే డబ్బాలో వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు మాత్రమే చైర్లో కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ముఖ్య శిక్షకులు వెళ్ళి చైర్లు ఎవరికైతే అవసరం ఉంటే సుఖములలోన కలసి మెలిసి ఉంటుంటే ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్లు ఒక తీగ పువ్వులై ఒక మాట పాటలై కష్ట సుఖములలోన కలసి మెలిసుంటుంటే బంగారు కలలన్నీ పండేనురా. శృతి లేని పాటల మతి లేని మాటల నశించిపోకుండా నలుగురితో కలిసి ఉండే బ్రతుకు సుఖమయ్యేనురా. బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలిసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా. బంగారు కలలన్నీ పండేనురా. బ్రతుకు సుఖమయ్యేనురా. బంగారు కలలన్నీ పండేనురా. ఒక్కటి చాలు తలుపు బెరుకు వాళ్ళు కట్టడేలా చదువ పత్యమయ భావం విలువైన నీలమని ఒక్కటైనా చాలు, విలువలేని రాళ్ళు తట్టెడైనా పనికిరావు. అలాగే రసవంతమైన పద్యం ఒక్కటి చాలు, భావశుద్ధి లేని పద్యాలు 10,000 నిరర్థకమై. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు వెలుగు వాళ్ళు తట్టడేలా చదువ పద్యమరయ చాలదాయం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పాత్రధారులమైన సంఘం అంటే ఉద్యమం, సంఘం అంటే ఉత్ప్రేరకం, సంఘం అంటే ఉపన్యాసం అని చాలా మందికి తెలుసు. కానీ సంఘం అంటే నిత్య శాఖ. శాఖ శక్తి నిర్మాణం చేస్తుంది, మంచి వ్యక్తి నిర్మాణం చేస్తుంది, దేశం పట్ల భక్తి నిర్మాణం. పెద్దల్ని పరిచయం చేస్తాను. వేదికకు ఆ ప్రక్కనున్న వారు శ్రీ తిరుకోవల్లూరు శ్రీనివాస్ గారు. వీరు వృత్తిరీత్యా డైట్ కళాశాలలో ఉపన్యాసకులుగా, ప్రధానాచార్యులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. సంఘ దృష్ట్యా ఇందూరు నగర మాననీయ సంఘ చాలకులు అంటే అధ్యక్షులు. ఈ ప్రక్కనున్న వారు శ్రీ నర్ర వెంకట శివకుమార్ గారు. వారు 25 సంవత్సరాలుగా సంఘ ప్రచారకులు. గతంలో కరీంనగర్, మెదక్, నల్గొండ విభాగంలో పనిచేసి గత సంవత్సరం నుంచి మన ఇందూరు విభాగ్ అంటే ఆదిలాబాద్, నిర్మల్, ఇందూర్, కామారెడ్డి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి విభాగ్ ప్రచారకులుగా వారు మార్గదర్శనం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖగా కూడా వారు సంఘ స్వయం సేవకులకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనాటి ఈ శాఖా సంగమంలో వారు మనకి సందేశాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. మధ్యలో ఎవరు కూడా లేచి నిలబడద్దు, అందరూ కూర్చోవాలండి. ఏ శాఖలో కూడా ఎవరు నిలబడదండి.
అందరు కూర్చోండి, ఎక్కడ ఎవరు నిలబడదు. మాన్య నగర సంఘచాలకులు, ఆత్మీయులైన స్వయం సేవక్ సోదరులారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయాలనే తలంపుతో గత 98 సంవత్సరాలుగా ఈ దేశంలో పనిచేస్తుంది. మొన్న విజయదశమికి 98 సంవత్సరాలు పూర్తి చేసుకుని 99వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అడుగుపెట్టింది. అంటే ఈ 98 సంవత్సరాల కాలఖండంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖా మాధ్యమంగా నిత్యము ఒక తపస్సు కొనసాగిస్తూ ఉన్నది. 1925 విజయదశమి రోజున నాగపూర్లో ఒక్క శాఖతో ప్రారంభమైనటువంటి సంఘము ఈరోజు సుమారుగా 75,000 శాఖలకి సంఘం చేరుకున్నది. సంఘము మరో సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుంది. మరి శతాబ్ది లక్ష్యం ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. శతాబ్ది ఉత్సవాలు మీరు ఎలా చేస్తారని అడుగుతుంటారు. సంఘానికి ఉన్నది ఒకే ఒక పని, రోజు గంట సేపు శాఖ నడవడం. కానీ ఈ శతాబ్ది సందర్భంగా 1,00,000 శాఖలకు చేరుకోవాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కానీ ఈ 1,00,000 శాఖలు కూడా ఎక్కడ చేరుకోవాలి? గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి మండలం వరకు సంఘంలో ఉపమండల వ్యవస్థ చేశాము. ప్రతి ఉపమండలం వరకు చేరుకోవాలి. అదే నగరాల్లో అయితే ప్రతి బస్తీలో శాఖ చేరుకోవాలి. బస్తీ అంటే 10,000 జనాభా ఉన్నటువంటి ఒక పరిధిని బస్తీ అంటాం. 10,000 జనాభాకు మనం బస్తీ చేస్తాం. ఆ విధంగా మన ఇందూరు పట్టణంలో 50 బస్తీలు చేశాము. కానీ మన లక్ష్యం 50 బస్తీలకు శాఖలు చేరుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు మనం 32 బస్తీలలో శాఖలు చేరుకున్నాం. 32 బస్తీలలో 36 శాఖలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా నిత్యము నడిచే శాఖలు. కానీ ఈరోజు మనం ఏదైతే దృశ్యాన్ని చూస్తున్నామో ఇక్కడ 36 శాఖల యొక్క దృశ్యాన్ని చూస్తున్నాం. మనం ఒక 4 బస్తీల్లో 2 శాఖలు ఉన్నాయి. మిగతా బస్తీల్లో ఒక్కొక్క శాఖ. 32 బస్తీల్లో 36 శాఖలు. కానీ శతాబ్ది లక్ష్యం చేరుకోవాలంటే మనం 50 బస్తీలకు చేరుకోవాలి. కానీ వచ్చే సంవత్సరం వరకైనా శతాబ్ది లక్ష్యం చేరుకోవడం కోసం మన నగరంలో ఉండే 50 బస్తీలలో మనం శాఖలు నడపాలి. అలా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇదే మైదానంలో 50కి పైగా శాఖలు. కొన్ని బస్తీల్లో 2 శాఖలు ప్రారంభం కావచ్చు. కొన్ని బస్తీలు పూర్ణ బస్తీ కావచ్చు, 3 శాఖలు పూర్ణ బస్తీ అంటే ఇదే మైదానంలో దీనికి 2 శాఖలు కూడా చేరుకోవచ్చు. ఇక్కడ అలాంటి ప్రయత్నము శతాబ్ది లక్ష్యం. ఇక్కడ సంఘ పని విస్తరణ చేయడం అనేటటువంటిది, జరిగిన విస్తరణను ధృవీకరణ చేయడం అనేటటువంటిది మన యొక్క విస్తరణ లక్ష్యం. ఇక్కడ బ్యానర్లో మనం చూసాం, శతాబ్ది పిలుపును గమనించా, అధిక సమయము పనిచేద్దాం. కానీ ఈ పని ఎంత జరగాలంటే మనం అధిక సమయానికి పనిచేయాలి. శతాబ్ది పిలుపు నిర్ణయం అయిపోయింది, ప్రతి బస్తీలో శాఖ. కానీ ప్రతి బస్తీలో శాఖ జరగాలంటే మనం అధిక సమయానికి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ దానికోసం మనందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం అనేటటువంటి పద్ధతిలో నిత్యము ఒక తపస్సులాగా ఈ దేశంలో శాఖ నడుస్తుంది. ఈ 1,00,000 శాఖలకు చేరుకునేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ సంఘము చేసే పని శాఖ నడపడం. శాఖలో వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయాలని చెప్పి మనం ఆశించాము. కానీ అలాంటి వ్యక్తి నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో అది వ్యక్తిని కలపడం. వ్యక్తి కలిగే మహా సంఘశక్తి అభివృద్ధి అని చెప్పి మనం చెప్తుంటాం. అలా వ్యక్తులు కలవడం ద్వారా సంఘటితమైనటువంటి ఒక కార్యశక్తి నిర్మాణం అవుతుంది. కానీ ఇది ఈ యువ ఆవశ్యకత. ఈ యువకుల ఆవశ్యకత ఏంటంటే సంఘటితంగా ఉండడం.
అందుకే మనం చెప్పారు, మన సుభాష్ చంద్ర శాఖలో చెప్తుంటారు, త్రేతాయా మంత్రశక్తిష్ట జ్ఞానశక్తి కృతే యుగే ద్వాపరే యుగశక్తిష్ట సంఘే శక్తి కలవు యుగే. కృతయుగంలో జ్ఞానశక్తి, త్రేతాయుగంలో మంత్రశక్తి, ద్వాపర యుగంలో యుద్ధ శక్తి. ఇవి సమాజాన్ని కలిపి ధర్మాన్ని రక్షించేటటువంటివి. మరి ఈ కలియుగంలో ఏ శక్తి సమాజాన్ని కలిపి ఉంచుతుంది? సంఘే శక్తి కలవు యుగే. సంఘటితమైన కార్యశక్తి మాత్రమే ఈ యుగంలో అందరినీ కలిపి ఒక శక్తిగా ఉంటుంది. ఇక్కడ అలాంటి సంఘటితమైనటువంటి కార్యశక్తి కోసము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక నిశ్శబ్ద తపస్సును కొనసాగిస్తూ ఉన్నారు. గత 98 సంవత్సరాలుగా 99వ సంవత్సరంలోకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అడుగుపెట్టింది. కాబట్టి ఇది సంఘటితం చేయడం అనేటటువంటిది యుగ యుగాల్లో ఈ యొక్క వ్యవస్థ అనేటటువంటిది ఇది భగవంతుని కార్యం. కాబట్టి ధర్మ సంరక్షణ అనేటటువంటిది భగవంతుని కార్యం. కానీ భగవంతుని కార్యము చేయడానికి మనకు అవకాశం వచ్చింది. చాలా మంది గొప్ప శంకరాచార్యులు వాళ్ళు చెప్తూ ఉంటారు, కంచి పరమాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని నడిచే దేవుడు అంటారు. వారు తన జీవితం అంతా నడిచి తిరిగారు దేశమంతా. వారు ఏ వాహనాన్ని ఎక్కలేదు జీవితంలో, అలా నడిచి తిరుగుతూ నడిచే దేవుడు అన్నారు వారిని, ఒక గొప్ప శంకరాచార్య. వారు చెప్పారు, ఈ యుగంలో భగవంతుడు సంఘ రూపంలో వచ్చాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మాన్ని సంరక్షించడం కోసము, దుష్టులను శిక్షించి మంచి వాళ్ళను సంరక్షించడం కోసము నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని చెప్పాడు. ఈ యుగంలో భగవంతుడు సంఘ రూపంలో వచ్చాడని చెప్పి ఒక నడిచే దేవుడు, ఒక గొప్ప శంకరాచార్య చెప్పినటువంటి మాట. ఇది మనం చెప్పుకోలేదు. సంఘం ఇంత గొప్పది, సంఘము దైవకార్యం చేస్తుంది మనం చెప్పడం లేదు. అనేక మంది శంకరాచార్యులు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పుకున్నటువంటి మాట. కానీ సంఘ కార్యం అంటే ఇది భగవంతుని కార్యం. కానీ భగవంతుని కార్యం చేయడం కోసము మనం కటిబద్ధులై ఉన్నాం. నిత్యం మన ప్రార్థనలో చెప్పుకుంటాం మనం, త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం. ఇది నీ కార్యం, ఇది భగవంతుని కార్యం. ఈ కార్యం చేయడం కోసము మేము కటిబద్ధులై ఉన్నాం, నడుము బిగించి ఉన్నాం. కానీ భగవంతుని కార్యం చేయడానికి ఈ యుగంలో మనకు ఆ అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని నిత్యము భగవంతుని కార్యాన్ని ఒక తపస్సులాగా కొనసాగించాలి. దానికి మాధ్యమం కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ కలిసామంటే ఒక సంగమం ఇది. ఒకసారి కలవడం, మన శక్తి, మన శాఖలు ఎలా జరుగుతున్నాయి దాన్ని ఒకసారి చూసుకోవడం. కానీ ఇక్కడ ఎలా అయితే సంగీతం కలిసామో ఇదే సంగీతం మన శాఖలో కూడా నిత్యము జరగాలి తపస్సు. అలాంటి తపస్సు కోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిరంతరం పనిచేస్తుంది. ఇది భగవంతుని కార్యంగా భావించింది. కానీ భగవంతుని కార్యం చేయడానికి మనం నిత్యము చేసే ప్రార్థనలోనే కొన్ని గుణాలను కోరుకున్నాం. అజేయమైనటువంటి శక్తి ప్రార్థనలో చెప్పుకుంటాం మనం, అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తి. అజేయమైన శక్తి, విశ్వము గెలవలేని శక్తి కావాలి. కేవలం శక్తే కాదు, సుశీలం జగత్యే నమ్రం భవే. సౌశీల్యం, జగత్తంతా మన సౌశీల్యాన్ని చూసి మోకరిల్లగలిగేటటువంటి సౌశీల్యం కావాలని కోరుకున్నాం. కేవలం శీలమే కాదు, శృతం, జ్ఞానం కోరుకున్నాం. శృతం చేయి వయం కంఠకాకీర్ణ మార్గం. సంఘ కార్యం అంటే కంఠకాకీర్ణ మార్గం. ఇది మూలపాట మనందరికీ తెలుసు. నిత్యము శాఖకు రావాలి అంటే ఎంత తపస్సు ఉండాలి, మనకి ఎంత సాధన ఉండాలి, ఎంత కమిట్మెంట్ మనలో ఉండాలి. అలా నిత్యము నిరంతరము జీవితాంతం శాఖకు రావడం అనేటటువంటిది సమాజంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఆకర్షణల మధ్య మనం నిత్యం ఒక తపస్సు చేస్తున్నాం.
కానీ ఈ తపస్సు కోసము, ఈ యొక్క సంఘటిత కార్యం చేయడం కోసము వాటిని సులభంగా దాటుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి శృతం జ్ఞానం కావాలి అని మనం కోరుతున్నాం. శృతం చేయి వయం కంట కావాలి. పరం సాధనం నామ వీరవ్రతం. ఇది ఒక వీరవ్రతంగా స్వీకరించాం. భగవాన్ శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే వీరవ్రతం స్వీకరించారు, స్వాతంత్ర సమరంలో ఏ విధంగా అయితే తమ దేశం కోసం తమ జీవన సర్వస్వాలను సమర్పించడం కోసం ఏ విధంగా అయితే వీరవ్రతంగా స్వీకరించి జీవితాంతము ఆఖరి క్షణం వరకు తమ జీవితాన్ని ఎలా అయితే సమర్పించారో అలాంటి వీరవ్రతం మనం స్వీకరించాం. ఆఖరి గుణం ధ్యేయం. ఏ ధ్యేయాన్ని అయితే మనం స్వీకరించామో ఆ ధ్యేయం కోసము నిరంతరము పట్టద్వేషకాయో నమస్తే నమస్తే ఈ ధ్యేయం కోసము ఈ శరీరం సమర్పించబడదాక. కాబట్టి ఈ యొక్క శరీరాన్ని మన ధ్యేయం కోసం సమర్పించాం. అలాంటి సమర్పిత జీవితం మనది. రాష్ట్ర కార్యం కోసం, దేశ కార్యం కోసము మన జీవితాలను సమర్పించాం. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితం మనకు లభించింది. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి కార్యం రాష్ట్రీయ స్వయం కార్యం. కాబట్టి మనలో వ్యక్తుల్లో పరివర్తన జరగాలి, వ్యక్తి నిర్మాణం జరగాలి. దానికోసము మన యొక్క సంఘ శాఖ వ్యక్తి నిర్మాణం కోసం, వ్యక్తి పరివర్తన కోసం. అదేవిధంగా వ్యవస్థ పరివర్తన జరగాలి. కేవలం వ్యక్తి నిర్మాణమే కాదు, వ్యవస్థను కూడా పరివర్తన జరగాలి. అందుకోసమే సంఘంలో వివిధ క్షేత్రాలు ప్రారంభమయ్యాయి. అన్ని రంగాల్లో వెళ్ళాం. కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘం, కర్షక రంగం, రైతుల రంగంలో భారతీయ కిసాన్ సంఘం, విద్యార్థి రంగంలో అఖిల భారత విద్యార్థి పరిషత్, చిన్న వయసు నుంచే సంస్కారం రావడం కోసం సరస్వతి శిశు మందిరాలు, వనవాసుల గిరివాసుల కోసం వనవాసి కళ్యాణాశ్రమం, సంస్కారాలు కళల కోసం సంస్కార భారతి, ఆరోగ్య భారతి, విజ్ఞాన భారతి, ఇలా అనేక సుమారుగా 40కి పైగా వివిధ క్షేత్రాలు కూడా దేశంలో పనిచేస్తున్నాయి. మహిళల కోసం సేవికా సమితి, రాష్ట్ర సేవికా సమితి, ఈ విధంగా ఈ వివిధ క్షేత్రాల ద్వారా దేశంలో ఈరోజు వ్యవస్థ పరివర్తనం జరుగుతున్నది. వ్యవస్థలు మారుతున్నాయి. మనం ఊహించామా 370 ఆర్టికల్ రద్దవుతున్నాయి. 370 ఆర్టికల్ రద్దయి దేశంలో మనం చూసాం. రామ మందిరం నిర్మాణం చేస్తామని చెప్పి రామ మందిరాన్ని కూడా నిర్మాణం చేస్తున్న భగవాన్ శ్రీరామచంద్రుడు తన జన్మభూమిలో రామ్ లలాగా విరాజమానమై ఉన్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూసాం ఆ నిరంతరం సంఘర్షణ, మత మార్పిడులు, అలాంటి చోట ఈరోజు పరివర్తన. మనం ఊహించాము అసలు చైనాను మనం ఎన్నుకోగలుగుతామని. ప్రపంచంలో ఒక కన్నింగ్ దేశం చైనా, అలాంటి దేశం కూడా ఈరోజు భారత్ అంటే భయపడేటటువంటి స్థితి. ఇక్కడ ఇవన్నీ కూడా వ్యవస్థ పరివర్తనం జరిగింది. కేవలం వ్యక్తి నిర్మాణం కాదు, వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజంలో వ్యవస్థలను కూడా ఈరోజు మార్చగలిగాం. సమాజంలో వ్యవస్థలను కూడా ఈరోజు ఒక సరైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నము జరుగుతున్నది. కేవలం వ్యవస్థ పరివర్తనం జరిగే సరిపోదు, సమాజ పరివర్తన జరగాలి. కానీ ఆ సమాజ పరివర్తన చేయడం కోసమే మనం గతివిధులను ప్రారంభించాము. సమాజం మారాలి. కానీ శతాబ్ది లక్ష్యము కేవలం శాఖలు పెంచడం, 1,00,000 శాఖలు చేరుకోవడం కాదు. సమాజంలో పరివర్తన తీసుకుని రావాలి. మన సరసంఘశాలకి చెప్తున్నారు పంచ పరివర్తన, 5 రకాలైనటువంటి పరివర్తన జరగాలి సమాజంలో. మన ద్వారా సమాజాన్ని కలుపుకొని కేవలం మనం చేయడం కాదు, సమాజాన్ని కలుపుకొని సమాజంలో కలిసి మనం సమాజ పరివర్తన కోసము పంచ పరివర్తన చేయాలని చెప్తున్నారు. ఈ దేశానికి కుటుంబం అనేటటువంటిది, కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఒక ఆత్మ. కుటుంబ వ్యవస్థ ద్వారానే ప్రపంచంలో ఈ దేశం గొప్ప దేశం కాగలిగింది. ఈరోజు కూడా కుటుంబ వ్యవస్థ ద్వారా మాత్రమే కుటుంబ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు, వీటి ఆధారంగానే ఈ దేశం ప్రపంచంలో మనగలుగుతున్నది. అట్లాంటి కుటుంబ వ్యవస్థలో ఈరోజు కొన్ని లోపాలు వస్తున్నాయి. కుటుంబ ప్రబోధం జరగాలి. మంగళ సంవాదం అంటే మనం కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వారంలో ఒకరోజు అయినా సరే కూర్చొని ఇంట్లో కలిసి మాట్లాడుకోవాలి సత్సంగం రూపంలో. దాన్ని మంగళ సంవాదం అంటున్నాం మనం. కానీ ఒకప్పుడు కుటుంబంలో
కుటుంబ సభ్యులు ఎక్కువ ఉండేవాళ్ళు. కుటుంబం ఇల్లు చాలా చిన్నగా ఉండేది. ఇల్లు చిన్నగా ఉండేది, కుటుంబ సభ్యులు ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఇల్లు పెద్దగా అయిపోయింది, కుటుంబ సభ్యులు తక్కువైపోయారు. ఎవరి గది వాళ్ళకే ఉంటుంది, ఎవరితో ఏమీ సంబంధం ఉండదు, ఎవరి టైం వాళ్ళదే, ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు వస్తుంటారు, తిరుగుతుంటారు, వెళ్తుంటారు. కుటుంబంలో సంబంధ బాధ్యత తగ్గుతుంది. కానీ కుటుంబం ప్రబోధన అంటే పాతకాలంలో అందరినీ మళ్ళీ కలిపి ఓ 20-30 మంది ఉంచాలని కాదు. ఇంట్లో ఉన్న 4-5 అయినా సరే కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఒక్కసారైనా భోజనం చేయడం, అలా మంగళ సంవాదం మంచి విషయాలు మాట్లాడుకుంటూ సమాజంలో పరివర్తన కోసం కుటుంబం అనేటటువంటిది ఆధారం. కుటుంబం ద్వారా ఈ పరివర్తన జరగాలి. పంచ పరివర్తనలో ఇది మొదటిది. రెండవది సమరసత. ఈరోజు మనం సంఘంలో చూస్తున్నాం, సంఘంలో మనల్ని ఎవరు ఇంతవరకు, నన్ను కూడా, నేను దాదాపు 35 సంవత్సరాల స్వయం సేవకు, నీ కులం ఏంటి అని ఎవరు అడగలేదు. మన పరిచయంలో కూడా మనం కులం చెప్పాము. మన స్వయం సేవగా పరిచయం చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి స్వయం సేవగా చెప్తాం. ఎవరికి కూడా నీ కులం ఏంటో తెలుసుకోవాలని కానీ, నా కులం ఏంటో తెలుసుకోవాలని కానీ ఎవరికి కనీసం ఆలోచన కూడా ఉండదు. ఇప్పటివరకైతే నన్ను ఎవరు అడగలేదు. కాబట్టి ఏదైతే సంఘంలో సాధించబడిందో సమరసత అనేటటువంటిది మన కుటుంబంలో, మన సమాజంలో కూడా ఈ సమరసత సాధించబడాలి. సంఘం అంటే సమరసతకు బ్రాండ్ అనే విధంగా సాధించబడగాలి. మన కుటుంబంలో కూడా ఇలాంటి పరివర్తన, సమాజంలో కూడా ఇలాంటి పరివర్తన తీసుకోవడం కోసము పంచ పరివర్తనలో రెండో విషయం. మూడో విషయము పర్యావరణం. భూమిని తల్లిగా భావించే మనం భూమిని కాపాడుకోవాలి. ఎందుకంటే భూమి లేకపోతే మనం లేము. సృష్టిలో, ప్రపంచంలో అందరికీ ఒకరే తల్లి ఉంటుంది. కానీ భారతీయులకి, హిందువులకి ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒకరు మనకు జన్మనిచ్చిన తల్లి, రెండవ తల్లి ఈ భూమి తల్లి. మనం జీవించడానికి కారణమైనటువంటి, సర్వము మనకిచ్చేటటువంటి ఈ భూమి తల్లి. కాబట్టి ఆ తల్లి రెండవ తల్లి మనకి. కాబట్టి పర్యావరణంలో భాగంగా భూమిని కాపాడుకోవాలి. అందుకే మనము పర్యావరణం అనే గతిని ప్రారంభించి 3 విషయాల్లో సంరక్షణ చేయాలని కోరుతున్నాము. జల్ బచావో, పేడ్ లగావో, ప్లాస్టిక్ హటావో. జలాన్ని సంరక్షించాలి, మొక్కలను నాటాలి, ప్లాస్టిక్ను నిరోధించాలి. కానీ వీటిని మనం చేయాలి పర్యావరణంలో భాగంగా. దీనివల్ల మాత్రమే భూమి కాపాడబడుతుంది. కానీ అలాంటి భూమిని కాపాడబడటం కోసము పర్యావరణం అనేటటువంటిది మూడవ పరివర్తన. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, మన కుటుంబాల్లో కూడా మన ఇంట్లో 4 భోజనానికి వచ్చినా ఏం చేస్తున్నాం? పేపర్ ప్లేటు, పేపర్ గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసు పెడుతున్నాం అవసరమా? సరే, పెద్ద ఫంక్షన్లో తప్పదు అనుకుంటే కావచ్చు, కానీ మన ఇంట్లో ఏంటి అది కూడా ఆలోచించాలి. మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ను అత్యధికంగా బట్ట సంచులు మనం ఉపయోగించలేము. ప్లాస్టిక్ను నిరోధించడం కోసం ప్రయత్నం చేయలేము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాటిని నిరోధించలేము. దీనివల్ల పర్యావరణానికి, భూమికి ఎంత హాని జరుగుతుందని. కాబట్టి మనం పర్యావరణ హితులుగా ఆలోచించాలి. 4వది స్వదేశీ. స్వదేశీ అంటే కేవలం వస్తువులే కాదు. స్వదేశీలో ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రపంచమంతా భారత ఉత్పత్తుల వైపు చూస్తుంది. ఒకప్పుడు మన దేశంలో అన్ని చైనా వస్తువులు భారతే అన్నింటినీ తయారు చేయగలుగుతున్నది. ప్రపంచానికి మనం ఇవ్వగలుగుతున్నాం, ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం అనేక విషయాల్ని. ఈరోజు భారత్ వస్తుంది. స్వదేశీ అంటే కేవలం వస్తువులే కాదు, స్వదేశీ జీవన విధానం. మనం ఎలా జీవిస్తున్నాం, కాబట్టి మన యొక్క ఖర్చు ఎలా ఉంటుంది. కాబట్టి మన ఖర్చును దుబారాగా, అనవసరంగా ఖర్చు చేయడం, మిగతా వ్యయాన్ని పాటించాలి. ఈరోజు మనము మన పెళ్ళిళ్ళు లేకపోతే పుట్టినరోజు ఎలా జరుపుతున్నాం, ఎంత ఖర్చుతో జరుపుతున్నాం, ఇదంతా కూడా స్వదేశీ. ఇక్కడ స్వదేశీ జీవన విధానం, ప్రకృతి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, అలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం, పర్యావరణాన్ని సంరక్షించుకోవడం కూడా స్వదేశీ ద్వారా మన దేశం యొక్క ఉత్పత్తిని పెంచుకోవడమే కాదు, ఈ దేశంలో సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి సంస్కారాలను ఇచ్చేటటువంటి. వేషో భాష సదాచార రక్షణీయం నిరంతరం అంధానుకరణ మనిషాం అకీర్తికరముచ్యతే. అంటే మన వేషము, భాష, సదాచారం ఇవన్నీ కూడా మనదైనటువంటి పద్ధతి
పరిధిలో ఉండాలి. కానీ ఇతరుల భాషల్ని, ఇతరుల పద్ధతుల్ని, ఇతరుల వాటిని అనుసరిస్తే, గుడ్డిగా అనుసరిస్తే అపకీర్తి కలుగుతుంది అని చెప్పి మనం శాఖలు సుభాషణ చెప్తున్నాం. కానీ ఈ చెప్పుకునేటటువంటివి కూడా మన జీవితంలో ప్రత్యక్షంగా ఆచరణలోకి రావాలి, ఆచరణీయమైనటువంటి పద్ధతిలో తీసుకొని రావాలి. 5వ విషయము నాగరిక శిష్టాచారం అంటారు హిందీలో, పౌరుల యొక్క లక్షణం. కానీ పౌరులుగా మనం ఎలా ఉండాలి? శాఖలో మనం పౌరులుగా సరిగ్గా 7 గంటలకు అంటే 6 గంటల 59 నిమిషాల 59 సెకండ్లకి మనకి ఏదో వచ్చేసింది, లేదంటే సమయపాలన చేశాము. కానీ అదే సమయపాలన సమాజంలో కూడా మనం వెళ్తున్నప్పుడు పాటించగలుగుతాం. శాఖలో ఏమైతే శాఖ సంఘస్థాన్ని శుభ్రత చేసుకుంటాం, చెప్పులు వరుసలో పెట్టుకుంటాం, వీటన్నింటినీ కూడా సమాజంలో పాటించగలుగుతాం. తప్పనిసరిగా పాటించాలి. కానీ మనం శాఖలో గంట సేపు ఉంటాం, 23 గంటలు సమాజంలో ఉంటాం. కానీ శాఖలో ఏవైతే నేర్చుకుంటున్నామో వాటిని సమాజంలో కూడా ఆచరణ రూపంలో తీసుకుని రావాలి. ఓటు హక్కు కలిగి ఉండాలి, ఓటు వేయాలి, దేశం కోసం ఓటు వేయాలి. కానీ అందరూ ఓటు హక్కు కలిగే విధంగా ఒక పౌరుడిగా మన బాధ్యత. కానీ ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు వీటన్నిటినీ కూడా పంచ పరివర్తన అని చెప్పి మనం చెప్తున్నాం. ఈ పరివర్తన మనం సమాజంలో తీసుకొని రావాలి. కానీ అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 99 సంవత్సరాలుగా ఒక నిశ్శబ్ద తపస్సు కొనసాగిస్తుంది. దీనికి ఆధారము శాఖ. కానీ ఈ శాఖను మనం మర్చిపోవద్దు. స్వయం సేవగా మన జీవితంలో ఈ జన్మలో మనకు లభించిన అదృష్టము మనం స్వయం సేవకు రావడం. ఇక్కడ స్వయం సేవకు యొక్క లక్షణము నిత్యము శాఖ చేయడం, ప్రతిరోజు శాఖ చేయాలి. ఈరోజు మనం సంగమం చేశాం, రేపు నుంచి మన శాఖ జరగలేదంటే అర్థం లేదు. శాఖ నిరంతరం జరగాలి. సంగమం కోసం శాఖలు కాదు, సమాజంలో పరివర్తన కోసం శాఖలు, నాలో పరివర్తన కోసం శాఖ. కానీ దానికోసం నేను నిత్యము నిరంతరము ఒక తపస్సులాగా ఈ శాఖ సాధనను కొనసాగించాలి, శాఖలను పెంచాలి, 50 బస్తీలకు చేరుకునే విధంగా ప్రయత్నించాలి. కానీ స్వయంసేవకులు అనేక మంది ఉన్నారు, సుప్త శక్తి అంటున్నాం. కేవలం కార్యక్రమాలకు, ఉత్సవాలకు మాత్రమే వస్తున్నారు. రోజు శాఖకు రావాలి. వయస్సుతో సంబంధం లేదు, వయస్సు వారిగా కూడా శాఖలు పెట్టాం మనం. బాల, తరుణ, ఉద్యోగి తరుణ, ప్రౌఢ, ఇలా శాఖలు ఉన్నాయి మనకి. మన వయస్సుకు అనుగుణంగా మనకి ఏమైనా వాకింగ్ చేస్తారా, రండి శాఖలు చేయండి. వ్యాయామం చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, యోగా చేస్తారా, రండి శాఖలు చేయండి పని. చివరిలో మన తల్లి భారతమాత వైభవం కోసము ఒక తపస్సులో భాగంగా చేసేటటువంటి ప్రార్థన నమస్తే సదావత్సరే మాతృభూమి, ఇది నిరంతరం జరగాలి. దీనికోసం మనం ప్రయత్నం. ఈ మధ్య మొన్న ఎన్నికలప్పుడు నేను వాట్సాప్లో చూశాను, చాలా అది బాగా కూడా ట్రోలింగ్ అయింది ఆ వాట్సాప్లో. అది బీజేపీ కార్యకర్తలు పెట్టినటువంటిది. నా బూత్లో ఒక 1000 ఓట్లు పడ్డాయండి, అందులో నాకు ఒక ఓటు ఉంటుంది. నా బూత్లో 100 ఓట్లు పడ్డాయండి, అందులో నాకు ఒక ఓటు ఉంటుంది. నా బూత్లో అసలు ఒక ఓటు కూడా పడలేదంటే నేను చచ్చిపోయినట్టే, నేను బతికేదనే అర్థం. నా బూత్లో ఒక ఓటు కూడా పడలేదు. అంటే ఇది నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే నా బస్తీలో నేనున్నా అంటే, నేను బ్రతికున్నా అంటే నా శాఖ ఆగకూడదు, నమస్తే సదావత్సరే ప్రార్థన ఆగకూడదు. ఎలా అవుతుంది? నేను బ్రతికుండగా నేను స్వీకరించాను. ప్రతద్వేష కాయో నమస్తే నమస్తే అని శాఖకు వచ్చిన రోజే చెప్పాను నేను. ఈ శరీరం తల్లి భారతమాత వైభవం కోసం సమర్పించబడుగాక. ఈ శరీరం తల్లి భారతమాతకు సమర్పించాము. కానీ శరీరం ఉన్నంత వరకు నేను తల్లి భారతమాతకు నిత్యము నిరంతరము నమస్తే సదావత్సలే మాతృభూమి అనేటటువంటి ప్రార్థన నిరంతరం చేస్తాను అనేటటువంటి సంకల్పం మనం కలిగి ఉండాలి. కానీ నా బస్తీలో నేను ఉన్నా అంటే నా బస్తీలో శాఖ ఉండాలి. కానీ మిగతా 18 బస్తీల వాళ్ళు ఆలోచించాలి, నా బస్తీలో శాఖ ఎలా పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడున్న 32 బస్తీల వాళ్ళు నా శాఖ ఆగకుండా ఎలా చూసుకోవాలి. ఎవరు వచ్చినా రాకుండా, సమాజం అంతా రాకుండా సరే, నేను బతుకున్నా, నేనున్నా, నేను నా శాఖను నడిపిస్తాను. నేను వెళ్తాను, నేను ఒక్కడైనా సరే శాఖకు వెళ్తాను, ప్రార్థన చేస్తాను అనేటటువంటి సంకల్పం మనలో ఉండాలి. అలాంటి సంకల్పం ఉంటేనే శాఖ నిరంతరం నడుస్తుంది. లేకపోతే కార్యక్రమాలకు పరిమితం అయిపోతాం.
ఉత్సవాలకు పరిమితం అయిపోతాం, ఉత్సవ విగ్రహాలు అవుతాం. మనం ఉత్సవ విగ్రహాలు కావద్దు. నిత్యం నిరంతరం చైతన్యంతో ప్రతి కార్యకర్త బాధ్యత ఏదైనా ఉండొచ్చు. సంఘంలో సాధారణ స్వయం సేవకు నుంచి, సాధారణ ఘటనాయకు నుంచి సరసంగ చాలక వరకు అందరికీ రోజు ఉండే ఒకే ఒక పని గంట సేపు శాఖకు వెళ్ళడం. కానీ ఈ పని మనం నిరంతరం చేయాలి. కాబట్టి ఈ శాఖా సంగమం తర్వాత మన శాఖలు పెరగాలి, ఉన్న శాఖలు ఇంకా దృఢంగా నడవాలి, శాఖల యొక్క సంఖ్య పెంచుకోవాలి. శాఖల ద్వారా జరగాల్సిన పరివర్తన కూడా సమాజంలో మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి స్వయం సేవకులుగా ఈ యొక్క సంగమం ద్వారా మనందరం కూడా ఒక సంకల్పం చేసుకొని తల్లి భారతమాత వైభవం కోసము ఈ జీవితంలో లభించిన అదృష్టాన్ని ఆఖరి శ్వాస వరకు కొనసాగిస్తాను. నిత్య శాఖకు వెళ్ళడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను. నేను వెళ్ళడమే కాదు, నా సమాజాన్ని కూడా మార్చాలి. కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ఆ విధంగా పరివర్తన దిశలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మనందరం కూడా ఆ సంకల్పాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి బయలుదేరాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. హిందూ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. శంఖానాదం ఉంటుంది, పురుషోదకులు ప్రార్థన తర్వాత వస్తుంది. ఇక్కడికి మనం ఉత్తిష్ట తర్వాత శంఖ అవరోహణలో శంఖ ఉంటుంది. శంఖానాదం ముగించిన తర్వాతనే వీగిర ఉంటుంది, గమనించాలి. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, मया लिङ्गभूमे सुखं वर्धितोऽहं पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे शकायो नमस्ते नमस्ते। प्रभो शक्तिमन् हिन्दू राष्ट्रांगभूता, हिंदू राष्ट्रांगभूता, कार्याय बद्धाकटीयम्, शुभामाशिषन्देहि तत्पूर्तये, अजय्यान् च विश्वस्य देहि शक्तिम्, सुशीलं जगत्येनं ब्रह्मवेत्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, स्वयं स्वीकृतन्नः सुगन्धारे, समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रम्, परं साधनं नाम वीरव्रतम्, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, तदन्तः प्रजादतु तीव्रानिशम्, विजयत्री जनसंहता कार्यशक्ति वै भवन्नेतु मे तत्स्वराष्ट्रम्, समर्था भवत्वा शिशाते वृषम्। भारत माता की जय। వెంటనే ప్రశ్న వచ్చిన వాళ్ళు కానీ భోజన అభ్యాసంలో అందరూ వేదిక రావాలి. నామదేవాలకు సంబంధించిన
ఉపనగర సంబంధించిన తరగ సైన్స్ అందరూ వేదిక దగ్గర రావాలి. ఈరోజు ఇందూరు నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏదైతే నిత్య శాఖ జరుగుతూ ఉంటుందో 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని శాఖ స్థాపించి సంఘ స్థాపించి 99వ సంవత్సరంలో అడిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా 75,000 శాఖలు పనిచేస్తూ ఉంటాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1,00,000 శాఖలు అనే ఒక గోల్తో, ఒక గమ్యంతో ప్రతి హిందువు కూడా నిత్యము శాఖ తన జీవితంలో ఒక భాగంగా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశము ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. భారతదేశ సంస్కృతి పటిష్టంగా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖ సంతోషాలతో పటిష్టంగా ఉంటాయని ఒక భావన, అది మన సంస్కృతి యొక్క గొప్పతనం. ఈరోజు ఇక్కడ విరాజ్ కళాశాల మైదానంలో సామూహిక శాఖ జరపడం అనేది ఈ సందర్భంగా ఇందూరు ప్రజలందరికీ, ఇల్లు పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ప్రతిరోజు ఒక గంట సేపు శాఖ నడపడం అనేటటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ప్రధానమైనటువంటి పని. కానీ ఈ పని 1925 విజయదశమి రోజున ఒక శాఖతో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా 75,000కు పైగా శాఖలు నడుస్తుంది. రాబోయే శతాబ్ది ఉత్సవాల వరకు సంఘము దేశంలో 1,00,000 శాఖలకు చేరుకోవాలని చెప్పి ఈ పని కొనసాగిస్తున్నది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా సంఘం విస్తరించాలనే దాంట్లో నగరాల్లో ముఖ్యంగా 10,000 జనాభాకు ఒక బస్తీగా తయారు చేసి ప్రతి బస్తీలో శాఖ నిర్వహించాలని చెప్పి మన ఇందూరు నగరంలో 50 బస్తీలు ఉన్నాయి. ప్రస్తుతం 32 బస్తీలలో 36 శాఖలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే ఒక సంవత్సర కాలంలో ఈ 50 బస్తీలలో శాఖలు ప్రారంభం చేసి శాఖల యొక్క విస్తరణ చేసి శాఖలను దృఢీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ శాఖా సంగమం పేరుతో 36 శాఖలు 36 ధ్వజాలు ఎగరేస్తూ శాఖలు నిర్వహించడం జరిగింది. కాబట్టి రాబోయే సంవత్సరం ఇక్కడ 50కి పైగా శాఖలతో ఇదే స్థలంలో శాఖా సంగమం 1,00,000 శాఖల లక్ష్యాన్ని దేశంలో చేరుకునే విధంగా సంఘం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది.